రాజధానికి పోలింగ్కి ఇవ్వటానికి మేమందరం సిద్ధం. ఒకటి ఎందుకు ఎప్పుడు ఇస్తాము అంటే రాజధానిలో 29 గ్రామాల్లో ఇంతవరకే గెజిట్ చేయకుండా ఇచ్చిన ప్లాట్లు డెవలప్మెంట్ చేయకుండా ఆ రైతులందరూ చేపట్టడంలో రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒక్క ప్లాట్ కూడా బ్యాంకులో పెట్టుకుంటానికి మామూలుగా అయితే మా పొలం మా ల్యాండ్ మా ఎకరం మాకుంటే మేము బ్యాంకులో పెట్టుకుంటే మాకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు మాకు లోన్ ఇస్తారు. ఇప్పుడు పాపం వాళ్ళకి 29 గ్రామాల్లో వాళ్ళకి ప్లాట్లకి ఆ లోను బ్యాంకులో లోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వట్లేదు. అది ఒకటి. ఆ గెజిట్ అనేది అసలు లేకుండా చేశారుగా. ఇది రాజధాని అమరావతి రాజధాని గెజిట్ లేకుండా చేశారు. అసలు మామూలుగా అయితే మేము పెదపరిమి గ్రామం ఇవ్వాలి. ఫస్ట్ మాస్టర్ ప్లాన్లోనే 29 గ్రామాలతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక మ్యాపు ఒక ప్లాను ఇచ్చారు. ఆ ప్లాన్లో మా పెదపరిమిలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. వడ్డమాను హరిశ్చంద్రపురం పెదపరిమి తాడికొండను కలుపుకుంటా ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంది కాబట్టి మేము ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఇవ్వడానికి సిద్ధం. మేము ఆ రోజైనా మేము ఇస్తామని మేము రెడీ అయ్యాం. ఈ రోజైనా ఇవ్వడానికి మేము సిద్ధం ఎప్పుడయ్యా అంటే మేము పోయినసారి వాళ్ళలాగా బాధపడాలిగా ఏదన్నా మళ్ళీ మేము ప్రాబ్లం తెచ్చుకుంటే. నాకు కూడా రోడ్ ఫేసింగ్ 7 ఎకరాల పొలం అసలు ఒకటి ఉంది. నాకు 20 ఎకరం పొలం ఉంటే రోడ్ ఫేసింగ్ పొలం 7 ఎకరాలు బిట్టు ఉంది. నాకు 7 ఎకరాలు మొన్న రీసెంట్గా 7 ఏళ్ళు 49 కోట్లు 50 కోట్ల రూపాయలకి ఆ విధంగా మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఇవాళ పూలింగ్ అన్న తర్వాత ఎకరం 1.5 కోటి అంటే 15 లక్షలకి 15 కోట్లకు పడిపోయింది మా వాల్యూ. అందరు భూములు ఆ విధంగా పడిపోయి అందరూ బాధలో ఉన్నారు. ఇంతవరకు ఒక్క విషయం అన్నా మీకు వచ్చి మేము ఈ విధంగా చేస్తాము ఇట్లా చేస్తామని చెప్పకుండా ఆ గ్రామ నాయకులు ఎవరో వాళ్ళే పట్టించుకోరు. గ్రామ నాయకులు పట్టించుకోరు. అసలు ఊళ్ళో ఇవాళ ఇంత రాజధాని వచ్చింది. ఆ రాజధాని కోతవేడు దూరంలో ఉంది. పెదపరిమికి రోజు కరెంటు 10 సార్లు పోద్ది. కరెంటు ఒక్క రోడ్లు లేదు. ఈ రోడ్లో 10 సార్లు యాక్సిడెంట్ అయింది. ఇప్పటికి సుమారుగా 5 పిల్లలు చనిపోయారు. ఇప్పటికే 5 పిల్లలు చనిపోయారు. ఆ యాక్సిడెంట్ ఆ విధంగా జరుగుతుంటా. పెదపరివి నుంచి మోతడకపోయే రోడ్డు అమరావతి రోడ్డు ఉంటుంది. ఆ అమరావతి రోడ్డు అసలు ఇప్పుడు దాంట్లో 3-4 యాక్సిడెంట్లకి 2 చనిపోయారు. మాకు రోడ్లు లేవు, ఏమీ లేవు. ఈ విధంగా ఏమీ చేయకుండా రాజధాని కోతవేటు దూరం లేకపోతే ఎక్కడో ఏందో చేస్తున్నారు మేము అది చేస్తున్నాం అని చెప్పుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు మాకు చేయాల్సిందంటే రాజధాని వాళ్ళకి గెజెట్ తీసుకొచ్చి వాళ్ళకి అసలుకే ఒక గ్రామం అయినా మాస్టర్ ప్లాను ఏదో సింగపూర్ ప్లాన్ అన్నారు. సింగపూర్ ప్లాన్ ప్రకారం ఒక గ్రామం అన్నా ఒక విలేజ్ అన్నా ఆ మోడల్ విలేజ్గా చేసి మేము ఒక మోడల్ విలేజ్ చేసి ఇట్లా చూపించి రాష్ట్రం మొత్తానికి చూపిస్తే ఓహో అమరావతి రాజధాని ఇలా ఉంటుంది కావాలా అనేటువంటి ఆ విధంగా చూపిస్తే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మీద మాకు ఇంకా గౌరవం పెరిగింది. ఇక్కడ పెదపరిమి గ్రామంలో 90% తెలుగుదేశం కార్యకర్తలే. చాలా పెద్ద గ్రామం. 6,600 ఓట్లు ఉన్నాయి. 6,456 ఎకరాల పొలం ఉంది. సుమారు దాంతోపాటు ఎంతమంది రైతులు ఉన్నారో అంత పొలం ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అన్ని అయితే ఇవ్వడానికైతే అందరం సిద్ధమండి. కానీ ఈ విధంగా మరి ఇప్పుడు వచ్చి 15 నెలలు అయ్యింది. 15 నెలల్లో పార్లమెంట్లో మరి ఆ సభల్లో ఒకసారి పెట్టేసి మనకి గెజెట్ తీసుకొచ్చే ప్లాన్ ఇంతవరకు చేయలేదు. పొలం బ్యాంకులో పెట్టిన విధంగా చేయలేదు. ముందర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇంతవరకు వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ రోజు ఈ రోజు కూడా ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. ఆ ప్లాట్ వాళ్ళకి చూపించి వాళ్ళకి అన్ని రోడ్లు వేసి వాళ్ళందరికీ నీట్గా చేస్తే మేమందరం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇబ్బందే లేదు. చంద్రబాబు నమ్మి మీరు వాళ్ళందరూ భూములు ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఎవరు అంతర్జాతీయ విమానాశ్రయం కావచ్చు ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్లాన్ చేస్తారని చెప్పి మేము కూడా ఇస్తాం అంటున్నాం. రాజధానికి మేము పొలం ఇస్తాం. అక్కడ ఏమి చేయకుండా ఇక్కడ మేము చేయాలంటే ఏం చేస్తాం? మేము చేయాలంటే ఎలా ఇస్తాం? అక్కడ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి. ఎక్కడా కూడా ఫలాని రైతుది ఫలానా ప్లాట్ అని వాళ్ళకి చూపించబోతే ఫస్ట్ వచ్చిన 6 నెలల్లోనే ఇంతమంది రైతులు ఇన్ని ఉద్యమం చేసి ఇంత ఇబ్బంది పడ్డారు కాబట్టి ఫస్ట్ 6 నెలల్లోనే చూపించాల్సిన బాధ్యత బాబు గారిది ఉంది. ఫస్ట్ 6 నెలల్లోనే ఇంతవరకు సంవత్సరంన్నర అయిపోయినా కూడా ఏమి చేయించలేకపోతే మేము బాబు గారు నమ్మే ఓట్లేసాము. బాబు గారి కోసమే ఓట్లేసాము. ఒక ఎమ్మెల్యే కోసం ఒక ఎంపీ కోసం ఇంకోళ్ళ కోసం. చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కోసం మేమందరం కంపల్సరీ అందరూ ఓట్లేసాము. బాబు గారిని గెలిపించుకున్నాము. 164 సీట్లు వచ్చినాయి బ్రహ్మాండంగా. దాని తరహా మనం ఏం చేసాం, దాని తరహాగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చూడాలి. అవన్నీ ఏం చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి అసలు స్థానికంగానే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మా పొలాల్లో మా ప్లాట్లో మాకే చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఏం తెరిచే పని లేదు, ఏమీ లేదు. దాని గురించి ఆలోచించుకొని బాబు గారు కూడా తొందరగా ఈ 2 ఇయర్స్లో ఈ 2 ఇయర్ కాదు, లేకపోతే ఈ 1.5 ఇయర్లోనో ఇంకో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో అక్కడ మొత్తం చేసేసి మొత్తం అక్కడ ఆ ప్లాట్లు కానీ అవన్నీ బాగా ప్లాన్ చేసి ఆ గెజెట్ తీసుకొచ్చి
రాజధాని అమరావతి రాజధాని తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే మళ్ళీ రేపు ఇంకో ఆయన వచ్చి మేమేదో మారుతున్నాము ఇంకోటి చేస్తున్నాము, ఒక ఆయన 3 అంటాడు, ఒక ఆయన 99 అంటాడు రేపు. ఏ జిల్లాకు ఆ జిల్లా రాష్ట్రం అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఇప్పుడు పోయినసారి ఆ 33,000 ఎకరాలు తోడు 17,000 ఎకరాలు మొత్తం 50,000 ఎకరాలు బీడు పడిపోయి కంప చెట్లు అవన్నీ మొలిచినాయి. రేపు కూడా ఏదన్నా అనుకోకుండా కీడించి మేలించినట్టుగా ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ ఆయన గారే వచ్చి ఏదైనా జరిగిన రానియరో బాగా జరిగిద్ది అని అనుకుంటున్నాము. ఏదన్నా ప్రాబ్లం వచ్చేది జరిగిందనుకో, ఈసారి 1,00,000 ఎకరాల్లో 4 పుళ్ళు 4 సింహాలు జగనన్న రేపు వదులుతాడు. దాంట్లో వదిలితే ముందర మేకల పుల్లు ఉందంటే తర్వాత ఈ మమ్మల్ని కూడా తింటాయి. ఆ పరిస్థితి చూసి బాబు గారు ఈ 1,00,000 ఎకరాలు కాకుండా నాది ఒక్కటే సలహా బాబు గారికి, మనం అక్కడ పోయి చెప్పే పరిస్థితి కాదు బాబు, ఒకటే సలహా, ఈ 33,000 ఎకరాలతో పాటు మేము కూడా ఇది వడ్డమాను, హరిశ్చంద్రపురము, పెదపరిమి, కర్లపూడి ఈ గ్రామాలే తీసుకోండి. మిగిలిన గ్రామాలు తీసుకొని చాలా ఎక్కువ చేసి అని ప్రాబ్లం తెచ్చుకోకుండా ఈ 1.5 ఇయర్లో కనుక ఈ రాజధాని బాగా డెవలప్ చేసి మా 3-4 గ్రామాలు తీసుకొని, ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఉంది, ఇవాళ మాస్టర్ కుదరదు కాబట్టి కంపల్సరిగా మేము రాజధానికి పొలం ఇస్తాము. ఏ విధంగా ఇస్తామంటే దాన్ని డెవలప్ చేసి బాగు చేస్తే ఈ సంవత్సరంలో బాగా చేసి మీరు రాజధాని బాగు చేసి చూపించి ఇదిగో చేసామని చెప్పి చూపించేస్తే మేమందరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.